హాయ్. హ్యాపీ ఫాదర్స్ డే మై డాడీ. హ్యాపీ ఫాదర్స్ డే. నాన్న అనగానే మనకి కోపం వస్తుంది. తండ్రి గురించి తెలియని ప్రతి ఒక్కడికి నేను చెప్పేది ఒకటే, నాన్న అనగానే మనకు ఒక తెలియని కోపం, చికాకు, విరక్తి, అసహనం. నాన్న ఇంట్లోకి ఎప్పుడు బయటికి పోతాడా అని ఎదురు చూస్తుంటాం. ఇంట్లోకి ఎప్పుడు బయటికి పోతాడా, నాన్న లేకుండా మంచిగా ఉండొచ్చు మనం. ప్రతిదానికి నాన్న చికాకు పడతాడు. నాన్న ప్రతిదానికి చెప్పినట్టే ఉంటాడు. ఎందుకు ఇన్నిసార్లు చెప్తాడు అసలు అని చిరాకు పడుతుంటాం. నాన్న పేరు ఎత్తగానే ఏదో తెలియని చికాకు. అది నాన్న గురించి తెలియని వాళ్ళకు మాత్రం. కానీ నాన్న గురించి తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నాన్న అంటే ఒక ధైర్యం, నాన్న అంటే ఒక ఎమోషన్, నాన్న అంటే ఒక నమ్మకం, నాన్న అంటే ఒక కేరింగ్, నాన్న అంటే ఒక బాధ్యత. అందుకోసమే నాన్న మనం ఏ పని చేసినా తిరుగుతూ ఉంటాడు. ఎందుకు అంటే నువ్వు ఎలా ఉంటావో మంచిగా ఉండాలని, నువ్వు బాగుపడాలని ముందుగా కోరుకునేది తల్లిదండ్రులు. అందులో నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే కొద్ది గొప్ప ఉన్న వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. లేని వాళ్ళు, పేదవాళ్ళల్లో కూడా తండ్రి తిన్నా తినకపోయినా సరే తినకుండా కూడా కొడుకు కోసం, కూతురు కోసం దాచిపెట్టిన విషయాలు చాలా ఉంటాయి. నా కొడుకు నాలకు ఉండకూడదు, గొప్పగా చదువుకొని ఉండాలి, చదువుకోవాలి, జాబ్ చేయాలి, నాలా సంపాదించి నాలా 24 ఏళ్ళు కష్టపడకూడదు అని ప్రతి ఒక్క నాన్న ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకో విషయం, ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా కొడుకుల గురించి, పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటారు. తండ్రి బయటికి వెళ్ళిన కానించి 24 గంటలు కష్టపడుతూనే ఉంటాడు. లేచిన కానించి పడుకునే వరకు తండ్రి అనే ప్రతి ఒక్క నాన్న అనే ప్రతి ఒక్క మనిషి కూడా కష్టపడుతూనే ఉంటాడు. ఎందుకు అంటే లేచిన కాంచి ఇలా పనుకున్నామంటే రేపు పొద్దున్న లేచి వచ్చేసరికల్లా నా కొడుకు ఇది అవసరం ఉంటుంది, నా కొడుకు ఇది కొనిపించాలి, నా కొడుకు సొక్కా వేపియాలి, నా కొడుకు కాలేజీలు చదివించాలి అనే ఒక ఆలోచన. తర్వాత భార్యకి అవి కొనిపించాలి, ఈ కొనిపించాలి, అదొక ఆలోచన. మనం ఇలా ఉండాలి, అందరూ ఇలా ఉన్నారు, ఇలా ఉండకూడదు, మనం మంచిగా ఉండాలి, నా కొడుకు నాకంటే గొప్పగా ఉండాలని ప్రతి ఒక్క తండ్రి ఆలోచిస్తుంటాడు. అందువల్ల తండ్రి 24 గంటలు కష్టపడుతుంటాడు. గుర్తింపు లేని వ్యక్తి నాన్న. మనం గుర్తుంచుకొని మన నాన్న విలువ తెలిసేసరికల్లా నాన్న ఉంటాడు, పోయి అక్కడో ఇట్లా ఫోటోలలో ఉంటాడు. ఇప్పుడు నాన్న నాకు ఇది కావాలని ఎలా చెప్పగలం? నేను కూడా మా నాన్న బతుకున్నప్పుడు మా నాన్న గురించి తెలుసుకోలేకపోయినా, నేను మొహమాట లేకుండా చెప్తున్నా, మా నాన్న బతుకున్నప్పుడు మా నాన్న గురించి నేను తెలుసుకోలేకపోయినా అదే నా బాధ. ఇప్పటికీ నా బాధ, నాకు తీరని బాధ అదే. నా లైఫ్లో నాకు తీరలేదు బాధ ఉంది అంటే మా నాన్నని బతుకున్నప్పుడు నేను చూడలేకపోయినా, ఆయన గురించి అర్థం చేసుకోలేకపోయినా, ఆయన గురించి ఒక విధంగా ఆలోచించలేకపోయినా, నాన్న అంటే ఇలా ఉండడం ఆలోచించలేకపోయినా. నేను కూడా అందరిలాగా చిరాకు పడ్డా, కోపపడ్డా, చీదరించుకున్నా, అన్నీ చేసిన. కానీ నాన్న లేని విషయం తెలిసి, నాన్న గొప్పతనం తెలిసి, నేను నాన్న అయిన తర్వాత నాకు తెలిసింది నాన్న ఎంత గొప్పవాడని. మీరందరూ కూడా నాన్న అయితే మీకు కూడా తెలిసింది. అప్పటిదాకా నాలాంటి వాళ్ళు ఎంతమంది చెప్పినా చెల్లని వదిలేస్తారు. వీళ్ళు ఎంత చెప్తారా బాబాయ్, వదిలేడరా బాబోయ్, వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు బాబోయ్ అంటారు మీరు. కానీ నాన్న అనే బతుకున్నప్పుడే చూసుకోండి, ఆయన విలువలు తెలుసుకోండి. మేమంటే అప్పుడు సెల్ ఫోన్స్ లేవు, ఇట్లా ఏ వీడియోలు రాలేదు, ఏం లేవు, తెలుసుకోలేకపోయినాం, మూర్ఖం అనుకుంటాను. నేను మూర్ఖుని అనుకుంటా. నేను ఇప్పటికీ నేను ఎదవని, ఒక మూర్ఖుని. ఎందుకంటే నాన్న గురించి తెలుసుకోలేకపోయాను కాబట్టి నేను ఎదవనైనా ఒప్పుకుంటాను. కానీ మీరన్నా నా వీడియో చూసినప్పుడు మీరన్నా మీ తల్లిదండ్రుల గురించి తెలుసుకోండి, అమ్మ గురించి తెలుసుకోండి, నాన్న గురించి తెలుసుకోండి. వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళ గురించి ఆలోచించండి. వాళ్ళు ఏం కావాలనుకుంటారో మిమ్మల్ని ఏం కావాలనుకుంటారో అలా కాండి, ఆలోచించండి. మీ నాన్న గురించి తాపత్రయపడండి. ఫాదర్స్ డే రోజే ప్రతి ఒక్కరు పెడతారు. ఫాదర్స్ డే రోజు పెట్టగానే సరిపోదు. ఫాదర్స్ డే రోజు ప్రతిరోజు పుట్టిన కాంచి వచ్చేంత వరకు కూడా నాన్నని గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్యకాలంలో ఒకడు అన్నాడు కదా, ఇట్నే వాళ్ళ తల్లిదండ్రులు మీరు కూర్చోబెట్టి మాట్లాడుతుంటే, మీరేం సంపాదించరు, ఒకప్పుడు ఇంత మాసం తెచ్చుకొని తినరు, పందులు తిన్నట్టు తినరు అన్నాడు. తల్లిదండ్రులను ఒక ఎదవ ఆ కోత కూసిన, ఆ లుచ్చాగా నా కోత కూసిన. నాకే ఎంతో బాధ అనిపిస్తుంది ఆ మాట మాట్లాడితే. వాళ్ళ హయాంలో వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు చేసేంతవరకు చేసిర్రు. నీకు జన్మనీయడమే గొప్ప. తల్లిదండ్రులు మనకి ఏమి చేయాల్సిన అవసరం లేదు. డిఎన్ఏ ఇచ్చిర్రు, మన జన్మనిచ్చిర్రు, అదే గొప్ప. మనకి హిందూ ధర్మంలో అదే గొప్ప. అదే ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా. అంతేగాని నాకు మేడలు కావాలి, నాకు మిద్దెలు కావాలి, నా కోట్లు కావాలి, నా బంగ్లాలు కావాలి అని ఎవ్వరు ఆలోచించరు. వాళ్ళ దగ్గర ఉంటే ఇస్తారు, వాళ్ళ దగ్గర లేవు. ఎట్టిస్తారు? తెచ్చిస్తారు? వాళ్ళు నిన్ను కనటానికి, నిన్ను పెంచడానికి, నిన్ను నీ ఎత్తు చేయడానికి కూడా ఎంత కష్టపడరో ఒకసారి ఆలోచించుకో.
పుట్టగానే నువ్వేం పెద్దవాడి కాలేదు, ఎవ్వడు పెద్దవాడు కాదు. పుట్టగానే అమ్మగాళ్ళు ఆడి ఎన్ని చేయాలి, అన్నీ చేస్తేనే నువ్వు బతికి బట్టకట్టి ఇవ్వాలి. వాళ్ళని ఎదిరించి నువ్వు ఇంత తెచ్చుకో మాసం తెచ్చుకో తిన్నారుగా అని మాట్లాడే స్థాయికి ఇవాళ వచ్చినట్టే. దానికి కారణం నీ తల్లిదండ్రులు నిన్ను పుట్టించి కని పెంచి పెద్ద చేసిన తర్వాత నువ్వు ఈ కోత కోసినావు. అదే వాళ్ళు పుట్టగానే ఒక బియ్యపు గింజ లాంటిది, ఒక పుట్టగానే నువ్వు వదిలేసిపోతే ఏ కుక్కలో ఏ పందులో తిని పోయేవాడికి రా లుచ్చా. ఆ కోత కోసినప్పటి నుంచి నా కడుపు ఇంకా మండిపోతుంది. దయచేసి ఆ కోత కుయ్యమాకండి, తల్లిదండ్రులను గౌరవించండి, అది కూడా బతికున్నప్పుడే మాట్లాడండి. నాన్న గురించి తెలుసుకోండి, ఫస్ట్ నాన్నతో మాట్లాడండి, నాన్నతో ప్రేమగా ఉండండి. ఫాదర్స్ డే శుభాకాంక్షలు అందరికీ. మీ అందరినీ అంత తప్పుగా మాట్లాడింది దయచేసి నన్ను క్షమించండి. ఐ లవ్ మై డాడ్. మా నాన్న గురించి తెలుసుకోలేకపోయినా బతుకున్నప్పుడు, తర్వాత తెలుసుకొని ఇప్పటికి బాధపడుతున్నా. నా లైఫ్లో ఫెయిల్యూర్ బాధపడ్డంటే మా నాన్న గురించి బతికినప్పుడు తెలుసుకోబడ్డా. ఎందుకంటే నేను సక్సెస్ అయినా, నా సక్సెస్ని మా నాన్న చూడలేకపోయిండు. నా బాధ ఏంటంటే నా సక్సెస్ని మా నాన్న చూడలేకపోయిండు. మా నాన్నని కారులో తిప్పాలనుకున్నా తిప్పలేకపోయినా. ఇవాళ నేను కారులో తిరుగుతున్నా కానీ మా నాన్న తిరగలేకపోతుంది లేడు. మా నాన్నని కారులో తిప్పాలనుకున్నా తిప్పలేకపోయినా. మా నాన్నకి అన్నీ చూపించాలనుకున్నా ఇవాళ చూడలేకపోయినా. కానీ మా నాన్న బండి ఎక్కించుకొని తిరిగింది నేను. ఆ మెమరీస్ ఉంది. కానీ ఇంకా చాలా ఫీల్ అవుతుంది లోపల, ఇంకా చాలా బాధ ఉంది. ఐ లవ్ మై డాడ్, ఐ లవ్ యూ మై ఫాదర్. మా నాన్న నాకేమి ఇవ్వకపోయి ఉండొచ్చు, కానీ నన్ను ఎలా బతకాలి, మంచిగా బతకాలి అని మాత్రం చెప్పింది. నాకు నీతికి నిజాయితీకి బతకమని చెప్పి పంపించింది. ఐ లవ్ మై డాడ్, ఐ లవ్ యూ మై డాడ్. బాయ్ 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 ఫ్రెండ్స్, బాయ్.